ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క లేఖనముల ద్వారా కొద్దిపాటి మాటలు మీతో పంచుకోవాలి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మాట్లాడేది ఏంటంటే, అన్ని అవయములు కలిపితే ఒక శరీరం, అలాగే అన్ని సంఘములు కలిపితే ఒక సంఘము, అది క్రీస్తు సంఘము. ఆ సంఘముగా మనం అందరము కూడుకొని అన్యోన్య సహవాసము కలిగి సహోదరుడి ప్రేమ కలిగి మనం జీవించాలి. కానీ నిజంగా మన అందరి మధ్య, మన సంఘాల మధ్య ఒక సహోదరి అన్యోన్య సహవాసం ఉందంటారా? ఆ ప్రేమ ఉందంటారా? ఈ సంఘం వారు ఆ సంఘంగా వెళ్ళొద్దని రిస్ట్రిక్షన్ పెడతారు, ఆ సంఘం వారు ఈ సంఘానికి రావద్దని రిస్ట్రిక్షన్ పెడతారు. అలాగే సంఘములో ఉన్న వేరే ఒక ఏదైనా జ్ఞాపకార్థ కూడిక కానీ ఏదైనా ప్రార్థన కూడిక కానీ పెట్టుకున్నా కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఎవరో రావట్లేదు. ఎందుకంటే ఈ సంఘం వారు మేము ఆ సంఘానికి రావండి అని అంటారు. ఇంకొంతమంది మాట్లాడుతున్నారు, ఏమండి మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటారు. ఎక్కడుందండి? ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి బైబిల్ లేఖనాల ద్వారా? ఒకటే విశ్వాసం, ప్రభువు ఒక్కడే, సంఘం ఒకటే, విశ్వాసము కూడా ఒకటే. విశ్వాసాలు రకరకాలు లేవండి, ఒకటే విశ్వాసము. ప్రభువుని మహిమ పరిచే విధంగా మీ యొక్క క్రియలు ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని మీద విశ్వాసముతో నువ్వు జీవించాలి. కానీ ఈరోజు బోధ ఏం జరుగుతుంది? దేవుని యొక్క మాటలు, లేఖనాల ద్వారా ఉన్న శక్తి కలిగిన మాటలను ఏం చేస్తున్నారు? ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని సంఘానికి నేర్పిస్తున్నారు? సంఘాల మధ్య ఇలాంటి గొడవలు, ఇలాంటి యొక్క ఇబ్బందులు ఉంటే విశ్వాసుల మధ్య వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది రిలేషన్స్లో ఉన్న వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒక రిలేషన్లో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఒకే సంఘానికి వెళ్ళరు కదా, రకరకాల సంఘాలకు వెళతారు. కానీ ఏదైనా కూడిక పెట్టుకుంటే వాళ్ళందరూ కలవరు. ఎందుకనంటే వాళ్ళ చర్చలకున్న వాళ్ళకి చెప్తున్న డాక్టరీన్ మెసేజ్లు అలాంటివి. ఎప్పటికైనా తెలుసుకోండి, దేవుని వాక్యము ఒకటే. దేవుని వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము. ఆ వాక్యము మార్చడానికి లేదు. విశ్వాసం ఒకటే, ప్రభువు ఒకటే, సంఘము ఒకటే. అలాగే మనమందరము కూడా ఒకటే. సహోదరుడు ప్రేమ కలిగి అన్యోన్య సహవాసము కలిగి దేవుని వారమై దేవుని పని చేయుటకు ఆయన నిమిత్తమై ఆయన మనలను ముందుగానే ఆయనలో నిర్మించుకుని ఉన్నాడు. నువ్వు నేను మన అందరము కూడా ఆయన పని చేయుటకే ఆయన పనివారమై ఉన్నాం. ఇది మీరు గ్రహించండి. అంతేకాని ఇలాంటి యొక్క బోధలు విని మీ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోమాకండి. విశ్వాసము ఒకటే. మీ విశ్వాసంతో దేవుని మహిమపరచండి. ఆయన కుమారుడుగా, ఆయన వారసులుగా ఆయన రాజ్య సువార్తను ప్రకటించండి. దేవునిని మహిమపరుస్తూ దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా దేవునిలో జీవించండి. ఆత్మగానే, శరీరంతో కాదు. ఎందుకంటే నీ శరీరము మృతి చెందింది. శరీరము మృతి చెందిన దానితో నువ్వేం చేస్తావు? ఏమి చేయలేవు. నీ ఆత్మతో దేవుని సమాధానపరచు, నీ ఆత్మతో దేవుని ఘనపరచు, నీ ఆత్మతో దేవుని మహిమపరచు. ఆయన కుమారుడుగా, ఆయన వారసురాలిగా నీవు ఈ లోకంలో ఆయన నీకిచ్చిన సిలువ కాడిని మోసుకుంటూ సువార్తను ప్రకటించండి. నీ పిల్లలు, నీ కుటుంబము, నీ యొక్క సమస్తము కూడా దేవుడు కాపుదల ఎప్పుడు కూడా దేవుని వాక్యము నీ హృదయానికి కావలి ఉంటుందని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. అలాగే నీ కుటుంబానికి కూడా దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా కాపుదలగా, కావలిగా ఉంటాడు. ఆమేన్. ప్రభు దీవించునుగాక.